హలో యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో మనము లీనియర్ అల్జిబ్రా గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. లీనియర్ అల్జిబ్రాలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మ్యాట్రిసెస్. ఓకే, మ్యాట్రిసెస్ అంటే ఏంటి, దాని టైప్స్, ఓకే, దాని గురించి అయితే చాలా డీటెయిల్గా అయితే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో, బీటెక్ స్టూడెంట్స్, డిప్లొమో, బీఎస్సీ, ఎంఎస్సీ వాళ్ళకి అందరికీ ఎగ్జామినేషన్ పర్పస్గా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను చాలా సింపుల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాట్రిసెస్ అంటే ఏంటి, దాని గురించి అంతా. ఓకే, ఎవరు వీడియో అయితే స్కిప్ చేయకండి. అండ్ వీడియో ఏమైనా నచ్చితే లైక్ అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మ్యాట్రిక్స్. ఓకే, మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్ అంటే ఏమి? మ్యాట్రిక్స్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ నంబర్స్. ఓకే, అది రియల్ అయ్యుండొచ్చు లేకుంటే కాంప్లెక్స్ అయ్యుండొచ్చు. ఇన్ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, మ్యాట్రిక్స్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ నంబర్స్. అర్థమైందా? ఓకే, ఇన్ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటే దాన్ని మ్యాట్రిక్స్ అంటాం. సింపుల్ డెఫినేషన్. ఓకే, మ్యాట్రిక్స్ డెఫినేషన్. ఓకే, మ్యాట్రిసెస్ ని మనం క్యాపిటల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. లైక్ ఏ, బి, సి, ఎక్స్, వై, జెడ్ ఇలా క్యాపిటల్ లెటర్స్ లో డినోట్ చేస్తాం. ఓకే, ఈ మ్యాట్రిసెస్ లో ఉన్న ఎలిమెంట్స్ ని స్మాల్ లెటర్స్ లో డినోట్ చేస్తాం. లైక్ ఏ, బి, సి, A1, B1, C1 ఇలా స్మాల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. ఓకే, మ్యాట్రిక్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. ఓకే, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ. ఓకే, ఇదైతే మ్యాట్రిక్స్ తీసుకున్నా. అర్థమైందా? చూడండి, మ్యాట్రిక్స్ అనేది క్యాపిటల్ లెటర్స్ డినోట్ చేసాం. దీన్ని మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, దీని లోపల ఉన్న ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఓకే, దీన్ని మనం స్మాల్ లెటర్స్ తో డినోట్ చేసాం. ఓకే, దీన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. దీని లోపల ఉన్న ఇవి ఏదైతే స్మాల్ లెటర్స్ ఉన్నాయో దీన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. అర్థమైందా? క్లియరా? ఓకే, ఇప్పుడు రోస్ కాలమ్స్ అంటే ఏంటి, రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటి? రోస్ అంటే ఏంటంటే హారిజంటల్ గా ఉన్న ఎలిమెంట్స్ ని మనము రో అని పిలుస్తాం. హారిజంటల్ గా ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని మనం రో అంటాం. ఓకే, రో అంటాం. ఓకే, ఇది ఫస్ట్ లో ఉంది కాబట్టి దీన్ని రో 1 అంటాం. ఇది సెకండ్ ఉంది కాబట్టి రో 2 అంటాం. ఇది థర్డ్ ఉంది కాబట్టి దీన్ని రో 3 అంటాం. అంటే రో 1, రో 2, రో 3 అని పిలుస్తాం. అదే వర్టికల్ గా తీసుకుంటే వర్టికల్ గా ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసుకుంటే మనకి ఏమంటాం? కాలమ్స్ అంటాం. ఓకే, ఇది ఫస్ట్ ఉంది కాబట్టి కాలమ్ 1, ఇది సెకండ్ ఉంది కాబట్టి కాలమ్ 2, ఇది థర్డ్ ఉంది కాబట్టి కాలమ్ 3 అని పిలుస్తాం. అర్థమైందా? క్లియర్ అయిందా రోస్ కాలమ్స్ అంటే? ఓకే, ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఓకే, ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, రోస్ కాలమ్స్ అయితే మీకు క్లియర్ అయింది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ని ఎలా డినోట్ చేస్తాం అంటే m/n అంటాం. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే m/n, ఇది ఇంటూ కాదు. ఓకే, ఇది బై అంటాం దీన్ని. ఓకే, ఇది ఇంటూ కాదు, అంటే మల్టిప్లికేషన్ కాదు, ఇది బై అంటాం. m/n మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇది ఏంటంటే ఓకే, n అనేది ఏం డినోట్ చేస్తుంది అంటే నంబర్ ఆఫ్ రోస్. ఓకే, ఇచ్చిన మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయని డినోట్ చేస్తుంది. ఈ n అనేది ఏం డినోట్ చేస్తుంది అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, నంబర్ ఆఫ్ కాలమ్స్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ మ్యాట్రిక్స్ లో చూడండి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి. ఒకటి రో 1, రో 2, రో 3 అంటే 3 రోస్ ఉన్నాయా? అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1, 2, 3 అంటే 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే దీని ఆర్డర్ ఎంత మనకి? 3/3 మ్యాట్రిక్స్. ఓకే, దీని ఆర్డర్ ఎంత? 3/3. ఓకే, దీన్ని మనం 3/3 మ్యాట్రిక్స్ అంటాం. సపోజ్ దీని ఆర్డర్ చెప్పండి. బి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. 2, 3, 5, 1, 3, 1. దీని ఆర్డర్ ఏమవుతుంది మనకి? వాట్ ఈస్ ద ఆర్డర్ ఫర్ దిస్? ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. 3 రోస్ ఉన్నాయి. అంటే 3 కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2. 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3/2 మ్యాట్రిక్స్. దీన్ని 3/2 మ్యాట్రిక్స్ అంటాం. 3/2 మ్యాట్రిక్స్. అర్థమైందా? ఓకే, ఇన్ జనరల్ గా మ్యాట్రిక్స్ ని ఎలా డినోట్ చేస్తామంటే చూడండి ఇలా మ్యాట్రిక్స్. ఓకే, ఇది ఏంటంటే మ్యాట్రిక్స్. ఓకే, నేమ్. అర్థమైందా? నేమ్. ఓకే, మ్యాట్రిక్స్. ఓకే, దీని లోపల ఉన్న ఎలిమెంట్స్ ఇలా తీసుకుంటాం. ఏఐజే. ఓకే, m/n. ఓకే, ఈ ఐఏ డినోట్ చేస్తుంటే పొజిషన్ ఆఫ్ ది రో. ఓకే, ఈ ఎలిమెంట్ ఏ పొజిషన్ లో ఉంది. ఓకే, అర్థమైందా? అండ్ ఈ ఎలిమెంట్ ఏ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ డినోట్ చేస్తుంది. పొజిషన్ ఇన్ కాలమ్. ఓకే, దీని మీనింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు
ఇదే ఎగ్జాంపుల్ చూడండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇదే ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ దీన్ని నేనేం చేస్తానంటే ఇలా రాసుకోవచ్చు చూడండి, ఇది A11 A12 A13 అని రాసుకుంటా. ఓకే, ఇది A21 A22 A23 A31 A32 A33. అంటే దీని మీనింగ్ ఏంటంటే, సో A11 అంటే ఏంటంటే 1 అంటే ఈ ఎలిమెంట్ ఏ అనే ఒక ఎలిమెంట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉందని దీని మీనింగ్. అర్థమైంది చూడండి, ఏ అని ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఫస్ట్ రో ఉంది, ఫస్ట్ కాలమ్ లో ఉందా, దానికోసం A11 అని డినోట్ చేస్తాం. A12 అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్, ఈ బి అనే ఎలిమెంట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో ఉందని దీని ఎలిమెంట్. ఓకే, ఫస్ట్ రో 1 అనేది ఏం డినోట్ చేస్తుంది, కాలమ్. ఓకే, 2 అనేది ఏం డినోట్ చేస్తుంది, 1 అనేది ఏం డినోట్ చేస్తుంది, రో. 2 అనేది ఏం డినోట్ చేస్తుంది, కాలమ్. అంటే 1 అనేది ఫస్ట్ రో లో ఉంది, 1 అంటే ఫస్ట్ రో, అంటే 2 అంటే సెకండ్ కాలమ్ లో ఉంది దాని మీనింగ్. అంటే 1 ఇక్కడ చూడండి ఫస్ట్ రో థర్డ్ కాలమ్ లో ఉందని దీని మీనింగ్. అదే 2 3 తీసుకున్నాము, 2 3 అంటే ఏంటి, సెకండ్ రో. 2 అంటే ఏంటి, సెకండ్ రో లో ఉంది ఈ ఎలిమెంట్, ఈ ఎఫ్ అనే ఎలిమెంట్ ఏంట్లో ఉంది, సెకండ్ రో లో ఉంది. 3 అంటే ఏంటి, థర్డ్ కాలమ్ లో ఉంది. అంటే ఈ ఎలిమెంట్ అనేది సెకండ్ రో థర్డ్ కాలమ్ లో ఉందని దాని మీనింగ్. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా మీకు. ఓకే, ఇదైతే మనకి మ్యాట్రిసెస్ దాని ఆర్డర్. ఓకే, ఇది క్లియర్ అయింది కదా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఓకే, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఇప్పుడు. మీకు ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా, ఏది డౌట్స్ లేదనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఓకే, మ్యాట్రిసెస్ ని మనం 2 టైప్స్ గా డినోట్ చేస్తాం. ఓకే, బేస్డ్ ఆన్ ఆర్డర్. ఓకే, బేస్డ్ ఆన్ ఆర్డర్. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఒకటి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అండ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, అర్థమైంది. 2 టైప్స్ గా డినోట్ చేస్తాం. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, రోస్ కాలమ్ రెండు నాట్ ఈక్వల్ ఉంటే దాన్ని రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అదే రోస్ కాలమ్స్ రెండు ఈక్వల్ ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. M ఈజ్ ఈక్వల్ టు N. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ చూడండి, 1 2 3 4 4 3. ఓకే, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 3 రోస్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 2 కాలమ్స్. చూడండి, 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 నా. ఓకే, 3 అనేది M, 2 అనేది N. 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. ఓకే, ఇది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. అదే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 3 5 6 1 3 0. ఇక్కడ చూడండి, ఎన్ని రోస్ ఉన్నాయి, 3 రోస్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3. అంటే N ఈజ్ ఈక్వల్ టు M ఉందా. చూడండి, రెండు ఈక్వల్ ఉంది. ఓకే, రోస్ కాలమ్స్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దీన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. అర్థమైంది. అగైన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ square matrices is again divided into first one diagonal matrix. ఓకే, డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఓకే, డయాగ్నల్ ఎలిమెంట్స్ ABC. ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా చూడండి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఎక్సెప్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్. చూడండి, దీన్ని మనం డయాగ్నల్ అంటాము. ఓకే, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ని డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఎక్సెప్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉంటే దాన్ని మనము డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. చూడండి, ఎక్సెప్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే, డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇచ్చి పెట్టి అన్ని పొజిషన్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అనేది 0 0 ఉంటే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. అర్థమైంది అనుకుంటా. ఇంకొకటి సెకండ్ టైప్, ఇంకొక టైప్ ఏంటంటే స్కేలార్ మ్యాట్రిక్స్. ఓకే, స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ గా తీసుకున్నామా. ఓకే, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయితే అర్థమైంది. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఎక్సెప్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్, ఇంకా అన్ని పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైతే 0 ఉంటే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. అదే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే, డయాగ్నల్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సేమే ఉంటాయి. ఓకే,
డయాగ్నల్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సేమే ఉండాలి అండ్ రిమైనింగ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ 0 ఉంటాయి. దీన్ని మనము స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 0 0 0 1 0 0 0 1. ఓకే, చూడండి డయాగ్నల్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి, ఈక్వల్ ఉంది. అందువల్ల దీన్ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. దీన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని పిలవచ్చు. ఓకే, ఎందుకు డయాగ్నల్ అని పిలవచ్చు? బికాస్ చూడండి ఎక్సెప్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇంకా అన్ని పొజిషన్ లో 0 ఉంది కాబట్టి స్కేలార్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్సో ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్సో ఏ diagonal matrix, but every diagonal matrix is not scalar matrix. ఓకే, అర్థమైందా? స్కేలార్ మ్యాట్రిక్స్ అన్ని నువ్వు స్కేలార్ మ్యాట్రిక్స్ కి ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా నీకు అది డయాగ్నల్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది. ఓకే, బట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది స్కేలార్ మ్యాట్రిక్స్ కాదు మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 0 0 0 2 0 0 0 3 ఇది అయితే మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఓకే, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంక రిమైనింగ్ పొజిషన్ లో అన్ని 0 ఉంది. ఓకే, ఇదైతే మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఓకే, బట్ దిస్ ఈజ్ నాట్ ఎ స్కేలార్ మ్యాట్రిక్స్. అర్థమైందా? దిస్ ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఓకే, దిస్ ఈజ్ నాట్ స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ ఏమి ఉండాలి? అన్ని డయాగ్నల్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి, నాట్ స్కేలార్ మ్యాట్రిక్స్. అర్థమైందా? స్కేలార్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మూడనే టైపు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ అన్ని డిస్కస్ చేస్తున్న అన్ని మ్యాట్రిసెస్ మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆర్డర్ అనేది నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఈక్వల్ ఉంది చూడండి. అర్థమైందా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఇది మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ డయాగ్నల్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ 1 1 ఉంటుంది. డయాగ్నల్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ 1 1 ఉంటుంది. ఓకే, ఇదైతే 3x3 మ్యాట్రిక్స్ మనకి. చూడండి డయాగ్నల్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ 1 1 1 ఉంటే దీన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. రిమైనింగ్ పొజిషన్ లో 0 0, దీన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. అర్థమైందా? ఓకే, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్సో ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. కరెక్టా? అండ్ దిస్ ఈజ్ స్కేలార్ మ్యాట్రిక్స్ ఆల్సో. స్కేలార్ మ్యాట్రిక్స్ బికాస్ ఆల్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈక్వల్ ఉంది. అర్థమైందా? డయాగ్నల్ మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్ రెండు అవుతుంది. దీన్ని ఇంకొక నేమ్ తో కూడా పిలుస్తారు, యూనిట్ మ్యాట్రిక్స్ అని కూడా. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆల్సో కాల్డ్ ఎస్ యూనిట్ మ్యాట్రిక్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకొక టైప్ ఏంటంటే మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే సపోజ్ వి టేక్ ఏ మ్యాట్రిక్స్ ఏ 1 2 3 0 4 5 0 0 6. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అనేది ఇక్కడ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దీన్ని చూడండి, నేను ఇలా రాసుకోవచ్చా? అబోవ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే, ఇలా ట్రయాంగులర్ ఫామ్ లో రాసుకోవచ్చు దీన్ని. ఇక్కడ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఏమిటంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0 ఉండాలి మనకి. అర్థమైందా? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని కింద ఉన్న ఎలిమెంట్స్ చూడండి, ఇవన్నీ 0 ఉన్నాయి, దాని కింద ఉన్న ఎలిమెంట్స్ మనకి ఇదన్నీ 0 ఉంటే దీన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, అర్థమైందా? మళ్ళీ దీంట్లో మనం స్ట్రిక్ట్లీ అప్పర్ ట్రయాంగులర్ అంటే ఏంటంటే స్ట్రిక్ట్లీ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ కూడా 0 ఉంటుంది మనకి. ఓకే, దానిపైన ఉన్న ఎలిమెంట్స్. ఇదైతే 3x3 మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి, ఇదైతే మనకి ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. చూడండి, ఫస్ట్ దీని డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ 0 ఉన్నాయి మనకి. ఓకే, ఇది స్ట్రిక్ట్లీ అప్పర్ ట్రయాంగులర్ అని ఎప్పుడు చెప్తామంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ కూడా 0 ఉంటాయి మనకి. చూడండి, డయాగ్నల్ ఎలిమెంట్స్ కూడా 0 ఉంటే దీన్ని మనం స్ట్రిక్ట్లీ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఓకే, అప్పర్ ట్రయాంగులర్ అర్థమైంది కదా? ఓకే, డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకి 0 ఉంటే దాన్ని అప్పర్ ట్రయాంగులర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 1 3 0 1 0 5 0 2 0 0 5 3
0 0 0 1. ఓకే, ఇక్కడ చూడండి డయాగ్నల్, ఇదైతే మనకి డయాగ్నల్. ఓకే, డయాగ్నల్ కింద ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏమున్నాయి, మనకి 0 ఉన్నాయి. చూడండి డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఉన్న అన్ని ఎలిమెంట్స్ 0 ఉన్నాయా. ఓకే, దీన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఓకే, ఇంకొక టైప్ ఏంటంటే మనకి లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, ఒక ఎగ్జాంపుల్ చూడండి, 0 1 0 0 2 3 0 1 3 0 0 1 తీసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో దానిపైన ఉన్న ఎలిమెంట్స్ 0 ఉండాలి. ఓకే, దానిపైన ఉన్న ఎలిమెంట్స్ 0 ఉండాలి. మనకి ఇలా ట్రయాంగులర్ ఫామ్ లో ఫామ్ కావాలి. ఫామ్ అయిందా. ఓకే, దీన్ని మనం లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. అర్థమైందా. చూడండి డయాగ్నల్ పైన ఉన్న ఎలిమెంట్స్, డయాగ్నల్ ఎలిమెంట్స్ పైన ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0 ఉండాలి. దీన్ని మనం లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అదే స్ట్రిక్ట్లీ లోవర్ ట్రయాంగులర్ అంటే స్ట్రిక్ట్లీ లోవర్ ట్రయాంగులర్, స్ట్రిక్ట్లీ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. స్ట్రిక్ట్లీ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, 1 ఇది డయాగ్నల్ ఎలిమెంట్స్ కూడా మనకి 0 ఉంటాయి. ఓకే, చూడండి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, చూడండి డయాగ్నల్ ఎలిమెంట్స్ దానిపైన ఉన్న ఎలిమెంట్స్ 0 ఉన్నాయి అంటే ఇది లోవర్ ట్రయాంగులర్. స్ట్రిక్ట్లీ అని ఎప్పుడు అంటాం, డయాగ్నల్ ఎలిమెంట్స్ కూడా మనకి 0 ఉంటే దాన్ని స్ట్రిక్ట్లీ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఇంకొకటి చూడండి, ఇంకొక టైప్ ఏంటంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇవన్నీ మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ టైప్స్. ఓకే, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఉంటే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, సపోజ్ ఏ అని ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటా, 1 2 3 5 0 1 3 2 -1. ఓకే, ఇది ఏ అనే మ్యాట్రిక్స్. దీన్ని ఏ ట్రాన్స్పోజ్ ఏం చేస్తాం అంటే, ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ ఉన్న దాన్ని కాలమ్స్ లో రాసుకోండి. ఓకే, రోస్ లో ఉన్నదాన్ని కాలమ్స్, లేకుంటే కాలమ్స్ లో ఉన్నదాన్ని రోస్ లో కన్వర్ట్ చేయడమే మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. నేనేం చేస్తా, ఇక్కడ చూడండి రో 1 ఉంది కదా, దాన్ని కాలమ్ 1 లో రాసుకుంటా, 1 2 3. రో 2, ఈ రో 2 ఉంది కదా, దీన్ని కాలమ్ 2 లో రాసుకుంటా, 5 0 1. రో 3 ఉంది కదా, దీన్ని కాలమ్ 3 లో రాసుకుంటా, 3 2 -1. ఓకే, దీన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి అనుకో, ఓకే, ఈ రెండు ఈక్వల్ ఉంటే ఏ ఈజ్ ఈక్వల్ ఏ ట్రాన్స్పోజ్ ఉంటే దీన్ని మనం సిమెట్రిక్ అంటాం. చూడండి ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా, నో, ఈ రెండు నాట్ ఈక్వల్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. దీన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాం. ఓకే, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉండాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, చూడండి 1 2 3 2 5 6 3 6 2. ఓకే, ఇక్కడ చూడండి ఇది అయితే మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎందుకు ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నానంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ చూడండి, ఈ డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏదన్నా ఉండొచ్చు, మన ఇష్టం. ఎనీ రియల్ నెంబర్ తీసుకోండి ఈ డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్. బట్ దానిపైన చూడండి ఈ ఎలిమెంట్, ఇక్కడున్న పొజిషన్ ఎలిమెంట్, ఇక్కడున్న పొజిషన్ ఎలిమెంట్ సేమ్ ఉండాలి. ఈ రెండు సేమ్ ఉన్నాయా, బట్ ఇక్కడున్నది సేమ్ ఉండాలి. రెండు సేమ్ ఉన్నాయా, అండ్ ఇక్కడున్నది సేమ్ ఉండాలి. ఓకే, ఈ రెండు సేమ్ ఉన్నాయా, ఎస్, దిస్ ఈజ్ అఫ్ కోర్స్లీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, దీన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఇదైతే ట్రిక్ గుర్తుపెట్టుకోండి, లేకుంటే మీరు ఏ ట్రాన్స్పోజ్ పాయింట్ వచ్చేసినా మీకు సేమ్ వస్తుంది. 1 2 3. ఓకే, ఫస్ట్ రో రాసుకున్నా, సెకండ్ రోని సెకండ్ కాలమ్ లో రాసుకున్నా. ఓకే, మీకు చూడండి సేమే వచ్చిందా, ఈ రెండు సేమ్ ఈక్వల్ ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఓకే, నెక్స్ట్ టైప్ మనకి క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇది మనకి 7th వన్, క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ -ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఓకే, ఇలా ఉంటే దీన్ని మనం క్యూ సిమెట్రిక్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 0 0 1 3 -1 3 -4
ఓకే, ఇదైతే మనకి స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. ఎలా ఇది స్క్యూ సిమెట్రిక్ అవుతుంది? ఒక ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైతే డయాగ్నల్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నామో, ఏదైతే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇది ఆల్వేస్ 0 ఉండాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఇది. మనకి ఇది స్క్యూ సిమెట్రిక్ కాదా అని ఫస్ట్ ఎలా చెక్ చేస్తామంటే, ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఓకే, ఇది మనకి కంపల్సరీ 0 ఉండాలి డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే, అండ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉండాలి. తర్వాత ఇక్కడ ఏదైతే పొజిషన్ ఎలిమెంట్ ఉంటుందో దానికి ఆపోజిట్, దీనికి ఏదైతే చూడండి ఇది +1 ఉంది, అంటే దానికి ఆపోజిట్ సైన్ ఏది -1. ఓకే, దానికి -1 ఉండాలి, ఉందా? అండ్ ఇక్కడ 3 ఉంది, దాని ఆపోజిట్ సైన్ ఎలిమెంట్ తో ఉండాలి -3. అండ్ ఇక్కడ -4 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే ఇది మనకి స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. లేకుంటే మీరు కావాల్సి ఉంటే ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. దీనికి ఏ ట్రాన్స్పోజ్ ఏమొస్తుంది మనకి 0, ఇక్కడ చూడండి 0 1 3 -1 0 -4. ఓకే, -3 4 0. ఓకే, దీనికి మైనస్ అనేది మల్టిప్లై చేసుకోండి, ఏమైతే మనకి ఇది 0 1 3 -1 0 -4 -3 4 0. ఓకే, చూడండి ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజా? చూడండి ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు -A ట్రాన్స్పోజ్. ఓకే, ఈ రెండు సేమ్ ఉన్నాయా? ఓకే, సింపుల్ ట్రిక్ అండి. డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకి ఫస్ట్ కండిషన్ 0 ఉండాలి. ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దానికి ఆపోజిట్ గా సైన్ తో పాటు ఆ ఎలిమెంటే ఉండాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -1, ఇక్కడ +3 ఉంది కాబట్టి -3, ఇక్కడ -4 ఉంది కాబట్టి 4, ఇలా ఉంటుంది. ఓకే, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, ఇలా. ఓకే, అంటే మనకి డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ 0 ఉండాలి. ఓకే, ఇదైతే మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఇంకొకటి సింగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ టైప్, 8th టైప్ ఏంటంటే సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే, సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఏదైతే మ్యాట్రిక్స్ తీసుకుంటామో దాని డిటర్మినెంట్ అనేది ఈక్వల్ టు 0 ఉంటే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు 1 0 0 0 తీసుకున్నాం. దీని డిటర్మినెంట్ ఎంత? 0నా, అంటే ఇది మనకి సింగులర్ మ్యాట్రిక్స్. అదే A ఈజ్ ఈక్వల్ టు 1 -1 -1 అండ్ 1 తీసుకున్నాం. దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. డిటర్మినెంట్ ఏమవుతుంది? 1 -1 వస్తుంది, -1 into -1 +1, ఇక్కడ మైనస్ ఈక్వల్ టు 0. ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ A ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది? సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. అర్థమైందా? డిటర్మినెంట్ అనేది 0 వస్తే దాన్ని మనం సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇంకొకటి టైప్ ఏంటి మనకి? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ A is not equal to 0. ఓకే, దీన్ని మనము నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 1 0 0 1. ఓకే, దీని డిటర్మినెంట్ ఏమవుతుంది? దీని డిటర్మినెంట్ 1. ఓకే, ఇక్కడ ఒక ట్రిక్ చెప్తా చూడండి. ఇది మనకి ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్సా? ఓకే, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఎప్పుడన్నా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంటే దాని డిటర్మినెంట్ వాల్యూ అనేది ఆల్వేస్ 1 ఉంటుంది. ఓకే, మనకి డిటర్మినెంట్స్ లో ఒక ప్రాపర్టీ అయితే ఉంది. నేను ఆల్రెడీ డిటర్మినెంట్స్ పైన ఒక వీడియో అయితే చేశాను, ఎవరైతే చూడలేదో చూడండి. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్ A is equal to product of diagonal elements. Diagonal elements if the matrix is diagonal matrix or upper triangular matrix or lower triangular matrix. ఈ 3 టైప్స్ లో ఈ 3 మ్యాట్రిసెస్ ఏది ఉన్నా ఈ ప్రాపర్టీ అనేది అప్లై చేయొచ్చు. ఇది చూడండి, మనకి ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్, అంటే ఇది మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఓన్లీ. ఓకే, డయాగ్నల్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవుతుంది, మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఇది లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది. ఓకే, ఇన్ని అవుతాయి. మనకి ఇది స్కేలర్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది. ఓకే, చూడండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్, స్కేలర్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది. ఓకే, అర్థమైంది. దీని డిటర్మినెంట్ ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ 1 into 1 ఎంత? 1. ఓకే, డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. అదే ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి, 2 0 0 4. ఓకే, దీని డిటర్మినెంట్ ఎంత? 4 2 8. సపోజ్ నేను కొంచెం పెద్ద మ్యాట్రిక్స్ తీసుకుంటా, 1 0 0 0 5 0 2 0 0 0 0 3 0
0 0 -1. దీని డిటర్మినెంట్ ఎంత అని అడిగితే ఏం చెప్తారు? ఇది 4/4 మ్యాట్రిక్స్. ఇది చూడండి మనకి ఇది ఏమిటి? ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్. దిస్ ఇస్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ కాబట్టి ప్రోడక్ట్ డిటర్మినెంట్ ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 × 2 × 3 × -1 ఏమవుతుంది? 3 2 6 -6. -6 is not equal to 0. That's why this is నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇది మనకి ఏమవుతుంది? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ టైప్ వచ్చి మనకి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఓకే, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. దీన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటాను నేను. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇది మనకు 1 2 2 2 1 -2 -2 2 -1. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. దీని ఏ ట్రాన్స్పోజ్ ఏమొస్తుంది? 1/3. దీనిది రోస్ ఉన్నదని కాలమ్స్ ఉన్నది రోస్ రాసుకోండి. 1 2 -2 2 1 2 2 -2 -1. ఓకే, ఇదైతే ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు మనం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 1/3 × 1/3. ఓకే, దీన్ని మల్టిప్లై చేసుకోండి. 1 2 2 2 1 -2 -2 2 -1. ఓకే, 1 2 -2 2 1 2 2 -2 -1. ఓకే, ఇది మల్టిప్లికేషన్ చేయొచ్చు మనం. ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఎవరీ స్క్వేర్ మ్యాట్రిసెస్ ఎనీ 2 స్క్వేర్ మ్యాట్రిసెస్ ని మనం మల్టిప్లై చేయొచ్చు. ఓకే, బికాస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్. ఈ ఒక్క మ్యాట్రిక్స్ లో ఉన్న కాలమ్ ఈ ఒక్క మ్యాట్రిక్స్ లో ఉన్న రోస్ ఈక్వల్ ఉంటే మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ ఉంటుంది. ఇది పాసిబుల్ ఉంది మనకి. ఓకే, దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. 1/3 is 9. ఓకే, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది మనకి? 1 × 1 ప్లస్ 2 2 4 ప్లస్ 2 4 మళ్ళీ 2 ప్లస్ 2 -4 అండ్ -2 ప్లస్ 2 4 -2 అండ్ 2. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలమ్ అయితే మల్టిప్లై చేస్తున్నా. 2 ప్లస్ 2 -2 2 4 అండ్ సెకండ్ రో సెకండ్ కాలమ్ మల్టిప్లై చేస్తున్నా. 2 2 4 ప్లస్ 1 ప్లస్ 2 2 4 ఇలా చేసిన తర్వాత -2 2 4 ప్లస్ 2 ప్లస్ 2. ఓకే, ఇదైతే మనకి థర్డ్ రో ఫస్ట్ కాలమ్ అయితే మల్టిప్లై చేయండి. -2 -2 2 4 -2. ఎవరికైతే మల్టిప్లికేషన్ ఎలా చేయాలో తెలియదుంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, చూడండి. ఓకే, ఇది మళ్ళీ మనకి ఈ ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేస్తున్నాం. ఏమొస్తుంది మనకి? -2 2 4 ఓకే ప్లస్ 2 ప్లస్ 2 అండ్ 2 2 4 ప్లస్ 4 ప్లస్ 1. ఓకే, దీన్ని అయితే మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? 1/4. ఓకే, ఇదైతే మనకి 6 వస్తుంది. ఓకే, ఇదైతే 6 అండ్ ఇదేమొస్తుంది మనకి? ఇది 0 ఇది 0. ఇది కరెక్ట్ ఉందా? 1 2 2 4. ఓకే, ఇది 4. ఇది 4 ప్లస్ 4 ఇది 9 వస్తుంది యాక్చువల్లీ. ఇది 9. ఇది 0 ఇది 0 ఇది 0. చూడండి, అన్ని క్యాన్సిల్ అవుతాయి. 8 ఇది 9. ఇది అన్ని క్యాన్సిల్ అయితే 0. ఇది 0 ఇది 0 9. ఓకే, 9 నుండి డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 1 0 0 0 1 0 0 0 1. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. చూడండి, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. దట్స్ వై ద మ్యాట్రిక్స్ ఏ ఏమైతుంది? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఓకే, ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ టైప్ ఏంటంటే హెర్మిషియన్ మ్యాట్రిక్స్. ఓకే, ఇదైతే సేమ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ బట్ కాంప్లెక్స్ నంబర్స్ కి అయితే ఇది యూస్ చేస్తాం. ఓకే, అర్థమైందా? ఓకే, సిమిలర్లీ లైక్ ఆర్థోగోనల్ టైపే ఉంటుంది.
బట్ ఇది మనకి కాంప్లెక్స్ అంటే ఏ ఇస్ ఈక్వల్ టు ఏ టీటా. ఓకే, ఏ టీటా అంటే ఏంటంటే ఏ టీటా ఇస్ ఈక్వల్ టు ఏ కాంజుగేట్ హోల్ ట్రాన్స్పోజ్. ఓకే, ఇదైతే దట్ ఈస్ ఏ టీటా ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ టీటా ఇస్ ఈక్వల్ టు అంటే ఏంటంటే ఏ కాంజుగేట్ హోల్ ట్రాన్స్పోజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఏ ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా చూడండి, 1 1 మైనస్ 2 అయోటా, ఓకే 3 ఓకే అయోటా, ఓకే మైనస్ 2 అయోటా 3 0 0 మైనస్ 3 అయోటా. ఓకే, దీనికి ఏ టీటా కావాలంటే ఏం చేయాలంటే ఏ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఏ కాంప్లిమెంట్ హోల్ ట్రాన్స్పోజ్. ఫస్ట్ ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే రియల్ నెంబర్స్ అలాగే ఉంటాయి, నో ప్రాబ్లం. బట్ ఏదైతే మనకి కాంప్లెక్స్ నెంబర్ ఉంటా అంటే అయితే అయోటా ఉందా, -2 అయోటా ఉంది, ఇదేమైతుంది మనకి 1 + 2 అయోటా అవుతుంది. ఓకే, రియల్ నెంబర్ అలాగే ఉంటుంది, అయోటా ఉంది కాబట్టి మైనస్ అయోటా అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ -2 అయోటా ఉంది కాబట్టి +2 అయోటా అవుతుంది. ఇది 3 అలాగే ఉంటుంది, రియల్ నెంబర్స్. -3 అయోటా ఉంది కాబట్టి +3 అయోటా అవుతుంది. దీనికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, దీని ట్రాన్స్పోజ్ 1 + 2 అయోటా 3 అండ్ మనకి -i 2i 3 0 0 3. ఓకే, ఇప్పుడు చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ టీటాకి ఈక్వల్ ఉంటే మనం దీన్ని ఎర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటాం. బట్ ఈ రెండు నాట్ ఈక్వల్, దీస్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్, దట్స్ వై దిస్ ఈజ్ నాట్ ఏ ఎర్మిషియన్ మ్యాట్రిక్స్. ఓకే, అర్థమైందా? ఇదైతే మనకి సిమిలర్లీ మనకి ఇది ఎలా ఉంది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ టైప్ ఉందో చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఈ టైప్ ఉందా మనకి. ఓకే, ఇది మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అని చెప్పొచ్చు. దీనికి అనదర్ నేమ్ ఏంటంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్. ఓకే, సారీ, కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ ఓకే, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎర్మిషియన్కి ఒక ఎగ్జాంపుల్ చూడండి, 1 3 - 2 అయోటా 2 + 3 అయోటా 3 + 2 అయోటా 2 అయోటా 2 - 3 అయోటా అయోటా 3. ఓకే, 3/3 మ్యాట్రిక్స్. ఓకే, ఫస్ట్ దీన్ని ఏ కాంజుగేట్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఏ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, 1 3 + 2 అయోటా 2 - 3 అయోటా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ 3 - 2 అయోటా 2 మైనస్ అయోటా, ఇక్కడ 2 + 3 అయోటా 3 ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు దీనికి ట్రాన్స్పోజ్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. సో దీనికి ట్రాన్స్పోజ్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోండి. ఏమొస్తుంది మనకి, 1 3 + 2 అయోటా 2 - 3 అయోటా అండ్ 3 - 2 అయోటా 2 మైనస్ అయోటా 2 + 3 అయోటా 3. చూడండి ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయా, ఏ అండ్ ఏ కాంజుగేట్ హోల్ ట్రాన్స్పోజ్ ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా. ఓకే, దేర్ఫోర్ దీన్ని మనం ఎర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటాం. ఎర్మిషియన్ మ్యాట్రిక్స్, అర్థమైందా? దీన్ని ఎర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటాం. ఇంకొక టైప్ ఏంటి మనకి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. క్యూ ఎర్మిషియన్ మ్యాట్రిక్స్. ఓకే, లేకుంటే దీన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అని కూడా పిలవచ్చు. ఓకే, స్క్యూ ఎర్మిషన్ అంటే ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -a పవర్ ఆఫ్ టీటా ఆర్ a పవర్ ఆఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు -a. ఓకే, ఈ రెండిట్లో ఏది ఉన్నా మనం దీన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ టు అయోటా 2 - 3 అయోటా 4 + 5 అయోటా -2 - 3 అయోటా 0 2 అయోటా -4 + 5 అయోటా 2 అయోటా -3 అయోటా. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏ టీటా ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫస్ట్ ఏ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి. అయోటా ఉండేది మైనస్ అయోటా, ఇది 2 + 3 అయోటా 4 - 5 అయోటా. ఇక్కడ చూడండి కాంప్లిమెంట్ తీసుకుంటున్నాం కాబట్టి అయోటా ఉన్నది మైనస్ అయోటా, ప్లస్ అయోటా ఉన్నది మైనస్ అయోటా అవుతుంది. 2 - 3 అయోటా, ఇక్కడ మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, -2 + 3 అయోటా
Okay, 0 minus 2 iota minus 4 minus 5 iota minus 2 iota 3 iota. Okay, దీనిదైతే ఏ కాంప్లిమెంట్ ఓల్డ్ ట్రాన్స్పోజ్ అయితే చేయండి. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది మనకి minus I 2 plus 3 iota 4 minus 5 iota and minus 2 plus 3 iota 0 minus 2 iota minus 4 5 iota minus 2 iota 3 iota. ఓకే, ఇదైతే ట్రాన్స్పోజా. దీనికి మైనస్ మల్టిప్లై చేసుకోండి. మైనస్ ఆఫ్ ఏ, దీని మీనింగ్ ఏంటి మనకి కంప్లీట్ ఏ కాంప్లిమెంట్ ఓల్డ్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి ఏ పవర్ ఆఫ్ థీటానా. ఓకే, దీనికి మైనస్ మల్టిప్లై చేసుకోండి. సో మైనస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి ఐఓటా వస్తుంది. ఇది 2 minus 3 iota, ఇది 4 plus 5 iota. ఓకే, ఇది -2 minus 3 iota 0 2 iota అండ్ ఇది మనకి ఏమొస్తుంది 4 plus 5 iota. ఓకే, -4 plus 5 iota, ఇది 2 iota minus 3 iota. ఓకే, ఈ రెండు కంపేర్ చేయండి. చూడండి ఏ అండ్ మైనస్ ఏ టీటా ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా. ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి మనకి. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ పవర్ ఆఫ్ టీటా అంటే ఇది మనకి స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇది ఒక ట్రిక్ చెప్తా చూడండి. క్యూ హెర్మిషియన్ మన క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో అయితే డయాగ్నల్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ 0 ఉండాలి. అదైతే మనకి కంపల్సరీ. అదే మన కాంప్లెక్స్ నంబర్స్ అంటే క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ లో అయితే అది 0 ఉండొచ్చు, లేకుండా ఉంటే ప్యూర్ ఇమేజినరీ ఉండొచ్చు. ఓకే, ప్యూర్ ఇమేజినరీ ఉండొచ్చు, లేకుండా ఉంటే మనకి 0 ఉండొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాట్రిక్స్ ఇస్ గివెన్ లైక్ దిస్ 1 2 iota ఇది 2 iota minus 2 iota ఇది 2 ఉంది అనుకోండి. ఓకే, ఇదైతే మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాదు. ఓకే, why this is not skew symmetric matrix? Because ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ గా ఈ కండిషన్ చెక్ చేసే నెసెసరీ లేదు. ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి 1 2 ఉన్నాయి. ఇది ఇమాజినరీ, ప్యూర్లీ ఇమాజినరీ కాదు. ఓకే, ప్యూర్ ఇమాజినరీ అంటే ఐఓటా ఫామ్ లో ఉంటే మనకి అది ఇమాజినరీ అవుతుంది. ఓకే, ఇది 0 లేదు, ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఐఓటా ఫామ్ లోనూ లేదు ఇది. ఓకే, దట్స్ వై దిస్ ఈజ్ నాట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మనం చెక్ చేసే నెసెసరీ లేదు. డైరెక్ట్ గా దిస్ ఈజ్ నాట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఆప్షన్ లో ఉంటే వేసేయడమే. ఓకే, టిక్ చేసేయడమే. నెక్స్ట్ టైప్ ఏంటి మనకి యూనిటరీ మ్యాట్రిక్స్. ఓకే, యూనిటరీ మ్యాట్రిక్స్. ఓకే, వాట్ ఈజ్ యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ థీటా ఇస్ ఈక్వల్ టు ఐడెంటిటీ. ఓకే, సిమిలర్ టు మనకి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఉంటుంది ఇది. ఓకే, సిమిలర్ టు ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ టైప్ ఉంటుంది. ఇది మనకి కాంప్లెక్స్ కి సంబంధించింది. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్థోగోనల్ మనకి రియల్ కి సంబంధించింది. ఓకే, రియల్ ఎలిమెంట్స్ సంబంధించి ఇది కాంప్లెక్స్ ఎలిమెంట్స్ ఉంటాయి మ్యాట్రిక్స్ లో. Okay, for example, A is equal to 1 plus iota by 2 minus 1 plus iota by 2 1 minus iota by 2 minus 1 minus I by 2. ఓకే, ఇలా అయితే ఉంది మనకి. ఓకే, దీనికైతే ఏ కాంప్లిమెంట్ అయితే తీసుకోండి. ఏమొస్తుంది 1 minus iota by 2 minus 1 minus iota by 2 1 plus iota by 2 minus 1 plus iota by 2 ఇలా అయితే వస్తుందా. ఓకే, తర్వాత మళ్ళీ దీంట్లో ఏ కాంప్లిమెంట్ ఓల్డ్ ట్రాన్స్పోజ్ అయితే చేయండి. ఏమొస్తుంది మనకి 1 minus iota by 2 minus 1 minus iota by 2 1 plus iota by 2 minus 1 plus iota by 2. ఓకే, దీంట్లో 1/2 అనేది కామన్ తీసుకోండి. అన్నిట్లోనూ 1/2 ఉంది కాబట్టి 1/2 తీసేసుకోండి. 1 minus I 1 plus I minus 1 minus I minus 1 plus I. ఓకే, ఇదైతే మనకి ఏ టీటా అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ ఏ టీటాని మల్టిప్లై చేయండి. ఓకే, దీంట్లోనూ 1/2 కామన్. ఓకే, దీంట్లోనూ ఏ పవర్ ఆఫ్ టీటాలోనూ 1/2 కామన్. మనకి ఇది ఏమొస్తుంది 1 plus I by 2. ఓకే, ఇదైతే
ఇక్కడ రాస్తా చూడండి. ఓకే 1/2 1 ప్లస్ i/2 మనకి ఏమొస్తుంది? ఇది ఏ మ్యాట్రిక్స్ -1 ప్లస్ i/2 1 మైనస్ i/2 -1 మైనస్ i/2 ఇది అండ్ ఏ టీటా ఏంటి మనకి 1/2 ఆల్రెడీ కామన్ తీసుకున్నాం కదా. ఓకే 1/2 కామన్ తీసేసుకున్నాం. సో ఇక్కడ తీసుకునే నెసరీ లేదు. ఇదైతే వస్తుంది మనకి 1 ప్లస్ i -1 మైనస్ i మైనస్ ప్లస్ i. ఓకే ఇదైతే మల్టిప్లై చేయండి 1/4. ఓకే 1 ప్లస్ i 1 మైనస్ i ఏమవుతుంది? 1 ప్లస్ i 1 మైనస్ i. ఓకే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ యూస్ చేయొచ్చా? ఈ ఫామ్ లో వస్తుంది మనకి. ఓకే ఇప్పుడైతే మనకి ఏమొస్తుంది? 1 మైనస్ i స్క్వేర్. ఓకే ఇలా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఓకే ఇదైతే ఎలిమెంట్ అయ్యా మనకి. దీని నుండి దీన్ని మల్టిప్లై చేసి ఇప్పుడు దీని నుండి దీన్ని ఇదేమొస్తుంది మనకి? -1 ఇది మల్టిప్లై చేస్తే వస్తుంది -1 ప్లస్ i -1 మైనస్ i. ఓకే ఇదేమొస్తుంది మనకి? మైనస్ ప్లస్ 1 మైనస్ ప్లస్ i మైనస్ i స్క్వేర్. ఇది క్యాన్సల్ 1 మైనస్ i స్క్వేర్. ఓకే అంటే మనకి 1 మైనస్ 2i ప్లస్ 1. ఓకే i స్క్వేర్ అంటే ఏంటి? -1. ఓకే 1 ప్లస్ 2 ప్లస్ 1 అంటే ఇది 4 వస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇవన్నీ మనకి ఏమొస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ ఓకే 4 వస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేయండి 0 వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ 4 కూడా వస్తుంది. ఓకే 1/4 నుండి డివైడ్ చేస్తే 1 0 0 1 ఈక్వల్ టు ఐడెంటిటీ వచ్చిందా? ఓకే a ఇంటూ a పవర్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ. ఓకే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం యూనిటరీ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఓకే అర్థమైందా? నెక్స్ట్ మనకి ఇన్వలేటరీ మ్యాట్రిక్స్. దీన్ని మనం స్పెషల్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటారు. ఓకే ఈ మ్యాట్రిసెస్ ని మనం స్పెషల్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటారు. ఇన్వలేటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ. ఓకే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ వస్తే అలాంటి మ్యాట్రిక్స్ ని మనం ఇన్వలేటరీ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 0 0 1 ఉందనుకోండి. ఓకే దీన్ని ఏ స్క్వేర్ చేస్తే వస్తుంది? 1 0 0 1 1 0 0 1. ఓకే దీనికి ఏ స్క్వేర్ వస్తుంది? 1 0 0 1 వస్తుంది. ఓకే చూడండి ఈ రెండు ఓకే -1 తీసుకోండి. ఈ రెండు ఈక్వల్ కాలేదు కదా. సారీ వచ్చింది, కరెక్ట్ వచ్చింది. ఓకే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ వచ్చిందా మనకి? ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఉండాలి. ఈ రెండు ఈక్వల్ ఉందా మనకి? ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఐడెంటిటీకి ఈక్వల్ ఉంది కాబట్టి దట్స్ వై దిస్ ఈజ్ ఇన్వలేటరీ మ్యాట్రిక్స్ అంటాం. ఇన్వలేటరీ మ్యాట్రిక్స్. ఓకే నెక్స్ట్ టైప్ ఏంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ లో ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఓకే ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ. ఓకే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఉంటే దాన్ని మనము ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే 1 1 2 ఇది 1 ఇది 2 తీసుకున్నాం. ఓకే ఇది చూడండి ఇదైతే మ్యాట్రిక్స్ తీసుకున్నాం 1 2 1 2. ఓకే అర్థమైందా? ఇదైతే మ్యాట్రిక్స్. దీన్ని ఏ స్క్వేర్ కన్వర్ట్ చేయండి 1 2 1 2 1 2 1 2. ఇది మల్టిప్లై చేస్తే వస్తుంది 1 ప్లస్ 1 into 1 1 2 plus 2 1 into 2 plus 2 is 4. Okay 1 into 1 into 1 multiply 1 into 1 is plus 2 1 into 2 plus 2 is 4. Okay దీన్ని మల్టిప్లై చేస్తే వస్తుంది మనకి 3 ఇది 6 ఇది మనకి 3 ఇది మనకి ఇదైతే 6. ఓకే రెండు అయితే మనకి ఈక్వల్ కాలేదు.
ఓకే, ఇదైతే మనకి ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ we take some other example. A is equal to 100 minus 1. ఇది తీసుకున్నామా? ఓకే, ఇది తీసుకున్నాం. ఇదైతే తీసుకుంటే ఓకే, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు మనం. ఓకే, ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 100 అని వస్తుంది. ఓకే, చూడండి, ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. ఓకే, రెండు ఈక్వల్ ఉంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ. కండిషన్ సాటిస్ఫై చేస్తే మనం ఏమంటాం? దీన్ని ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, దీని నుండి మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి అంటే, ఒక నోట్ ఏంటంటే, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ బోత్ ఇన్వోలేటరీ అండ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. నెక్స్ట్ టైప్ చూడండి, నెక్స్ట్ టైప్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. ఓకే, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, a power of k is equal to 0. ఓకే, k is index of the matrix అంటాం. k is index of a nilpotent matrix. ఓకే, ఈ k అనేది లీస్ట్ పాజిటివ్ వాల్యూ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, పాజిటివ్ వాల్యూస్ లోనే లీస్ట్ పాజిటివ్ వాల్యూ. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాం, 1 minus 1 అండ్ మనకి ఇది 1 ఇది 1 ఇది -1 ఇలా తీసుకున్నా. ఓకే, దీన్ని స్క్వేర్ చేయండి, ఏమొస్తుంది? 1 1 -1 -1. ఓకే, 1 1 -1 ఓకే, దెన్ దీని మల్టిప్లికేషన్ ఏమొస్తుంది? 1 -1 1 1 -1 ఓకే, +1, ఇది -1 +1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 0 0 నా. ఓకే, చూడండి, ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే దిస్ ఈజ్ ది, ఈ మ్యాట్రిక్స్ అనేది ఏంటి మనకి? నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. ఓకే, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. అండ్ ఇక్కడ 2 అనేది ఏంటి మనకి? ఇండెక్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అండి. 2 ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్, 2 అనేది ఏంటి? పాజిటివ్ ఇంటీజరా, సారీ పాజిటివ్ వాల్యూనా. ఓకే, పాజిటివ్ వాల్యూ అండ్ ఇండెక్స్ 2 ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ అయితే చెప్తా చూడండి. ఇచ్చిన మ్యాట్రిక్స్ మనకి నిల్పోటెంట్ కాదని ఎలా చెక్ చేస్తామంటే, దీని ట్రేస్ అనేది 0 ఉండాలి. ఓకే, ట్రేస్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎంట్రీస్. ఓకే, ఇక్కడున్న ఎలిమెంట్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే దీని సమ్, దాని వాల్యూ అనేది యాడ్ చేసినాక దాని వాల్యూ అనేది 0 రావాలి. చూడండి, 1 -1 ఈక్వల్ టు 0 వచ్చిందా? ఓకే, ట్రేస్ అనేది 0. అంటే దీనికి అనేది ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఉండాలి. సారీ, ఇది సింగులర్ మ్యాట్రిక్స్ ఉండాలి. ఓకే, సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఉండాలి. డిటర్మినెంట్ వాల్యూ 0 ఉంటే చూడండి, -1 +1 ఈక్వల్ టు 0 ఉందా? ఓకే, ఇది మనకి నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ కి ఇది కొన్ని ట్రిక్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇదైతే మనకి కొన్ని మ్యాట్రిసెస్ ఇదైతే ఇది కొన్ని బేసిక్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఐగన్ వాల్యూ అంటే ఏమి, ఐగన్ వెక్టర్ అంటే ఏంటి, కేలీ హామిల్టన్ థీరమ్, ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్, ఓకే, అండ్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, దీని గురించి అయితే చాలా డీటెయిల్ గా, అండ్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ దానికి గురించి కూడా ట్రిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో. మీకు ఈ వీడియో మన ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.